హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది 31st రోజు వీడియో అయితే షూట్ చేశాను. అంటే మంగళవారం రోజు వీడియో. ఇప్పుడు మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఉంటుంది. 31st ఏమేమి చేసాము, ఫస్ట్కి ఎలా ప్రిపేర్ చేసాము అనేది చూపిస్తాను వీడియోలో. బయట అయితే పనులు అయిపోయినాయి. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను, కిచెన్లోకి. ఇంక ఇక్కడ ఏముంటుంది, ఇంట్లోకి వస్తే పనులే కదా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి పాల ప్యాకెట్ అయితే బయట పెట్టేశాను. ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇంకా పాలు అవన్నీ కాచేసి నేనైతే హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. కెటిల్లో హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగుతాను. పాలైతే కాగబెడుతూనే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. పక్కన మినపప్పు అవన్నీ అయితే కూడా పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పిండి అయితే పట్టేసుకోవడమే మిక్సీలో పెట్టుకొని. దిబ్బరట్లు అయితే వేద్దామని అయితే పిండి అయితే మిక్సీ జార్లో తీసేసుకొని పిండి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకెక్కడైతే ఆ పిండిని దిబ్బరొట్టులాగా అయితే వేస్తున్నాను. 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయితే చేసేసాను. ఇంకొక పక్కన ఎగ్స్ కూడా అయితే బాయిల్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి. ఇంకెక్కడైతే నేను ఈరోజు ఆకుకూర సపరేట్ అండ్ బీరకాయ పాల్పోస్ అయితే కర్రీస్ అయితే చేద్దామని కట్ చేస్తున్నాను. ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే పెట్టేశాను. అదైతే మగ్గుతూ ఉంది. ఇంకా తర్వాత ఆకుకూర కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత అన్నీ టమాటో అన్నీ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా లాస్ట్లో ఆయిల్ అయితే వేసేసుకుంటాను. పొంగు రాకుండా ఉంటుంది కర్రీ కూడా, ఆకుకూర కూడా టేస్ట్ వస్తుంది. తర్వాత చిన్నులపాయలు కూడా అప్పటికప్పుడే ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే దంచేసేసి వేసుకుంటాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. అండ్ బీరకాయ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆకుకూర అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా అప్పటికి ఇవి సెట్ చేయొచ్చు కదా, టైం వేస్ట్ చేయకుండా అని చెప్పేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం మారితే బాగుంటుంది కదా అని ఎగ్స్ అవన్నీ వేరుగా అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసేసుకోవాలి. ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా ఈరోజు చేసేసుకుందామని, రేపు ఫస్ట్ కదా కుదరదు కదా. ఇప్పుడు వరకు మొన్న అమావాస్య అయిపోయింది. ఇంకా ఇల్లు మాపింగ్ అవన్నీ చేసేసుకుంటే రేపు సాయంత్రం ముగ్గులు అవన్నీ పెట్టేసుకోవచ్చు కదా అని అయితే చేస్తున్నాను. మళ్ళీ మంగళవారం కదా ఈరోజు, పూజా రూమ్ అయితే క్లీన్ చేయకూడదు కదా. సో అవన్నీ పనులు ఉంటాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను. బాక్సెస్ అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు అందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా హౌస్ అయితే క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజే కొంచెం ఊడ్చేసుకున్నాక తుడుచుకుందామని అనుకుంటే వాచ్మెన్ వాళ్ళైతే ట్యాంక్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము, వాటర్ రావమ్మా అని చెప్పారు. సో బట్టలు అవన్నీ వేసేసుకున్నాను. మాపింగ్ సాయంత్రం చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అవన్నీ ఇచ్చేసాక నైట్ 31st నైట్ కోసం అయితే ఎగ్
తో కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఎప్పుడైతే అపార్ట్మెంట్లో ఉంటామో అక్కడే సెలబ్రేషన్స్ అయితే చేసేవాళ్ళం. ఇప్పుడు అయితే ఇక్కడ పిల్లల చదువుల కోసం స్కూల్ చేంజ్ చేసాము. సో బయటకైతే వచ్చేసాము. సో మాదైతే ఇప్పుడు గ్రూప్ హౌస్లా ఉంటుంది. ఇక్కడ ఏం సెలబ్రేషన్స్ లేవు, అందుకే ఇంట్లో మేము చేసుకుందాంలే అని ఇట్లా అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే, హోమ్ మేడ్ కేక్. దానికోసం 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత 1/2 కప్ షుగర్ కూడా వేసేసుకొని బాగా బీట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 3/4 కప్పు ఆయిల్ అయితే పోసేసుకొని బాగా అయితే బీట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత 1 కప్ మైదా పిండి అయితే తీసేసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా అండ్ సాల్ట్ కూడా అన్నీ వేసేసుకొని బాగా అయితే పిండి మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. కొన్ని ఒక 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా అయితే వేసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఇవైతే బాగా అయితే అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా బీట్ చేసేసుకోవాలి, మొత్తం కలిసేలాగా. కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే ఒక 1/4 కప్ అయితే పాలైతే వేసుకుంటాను. అది కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం లూజ్ అయ్యేలాగా. చాలా మెత్తగా స్పాంజీగా అయితే ఉంటుంది పాలు అవన్నీ వేసుకోవడం వల్ల. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ పాలు ఏమైనా అవసరం పడితే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు కొంచెం లూజ్గా అలా బ్యాటర్ అయితే ఉండాలి. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఓవెన్లో అయితే పెట్టుకుందామని ఇంకా ఓవెన్లో ఉన్న మౌల్డ్ అయితే తీసుకున్నాను. దానికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేశాను. నెయ్యి అప్లై చేసి కొంచెం మైదా వేసేసి పొడి పొడిగా కింద అంటుకోకుండా అయితే వేసేసుకున్నాను. ఆ బ్యాటర్ మొత్తం దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మరీ పై వరకు పోసుకోకూడదు, ఒక 1/2 పార్ట్ వరకు పోసుకోవాలి. నేను కలిపిన పిండి మాత్రం 1/2 వరకు వచ్చింది. ఎందుకంటే పైకి పొంగుతుంది, ఎక్కువ పోసుకుంటే ఫుల్గా పోసుకుంటే కింద కారిపోతుంది. సో కొంచెం ప్రీ హీట్ అయితే చేసుకున్నాను. 180 డిగ్రీస్ అయితే పెట్టుకున్నాను. ప్రీ హీట్ అయినాక ఒక 20 మినిట్స్ అయితే పెట్టుకున్నాను కేక్ బేక్ అవ్వడానికి. తర్వాత కొంచెం ఉడికాక ముందులే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా కుక్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అవన్నీ దాని మీద వేసేసుకుంటే పైనే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత అయితే ఈ కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇంకా దాన్ని కొంచెం చల్లారిపోయాక ఇలా కట్టర్తో కొంచెం గ్యాప్స్ రౌండ్గా కొంచెం లూజ్ అయితే చేయాలి. చేసేసాక దాన్ని అయితే వేరే ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. కొంచెం అడుగునైతే కొంచెం అంటుకుంది, ఇంకంతా మొత్తం బాగుంది. ఇంకా అలా మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా పాపనైతే స్కూల్కి తీసుకొచ్చేసాక తర్వాత మోటార్ అవి ఆన్ చేశారు, వాటర్ అవి పెట్టారు ట్యాంక్లోకి. ఇంకా నేనైతే ఇంకా మాపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు పూజ రూమ్ క్లీన్ చేయకూడదు కదా మంగళవారం. సో ఈ పనులు అయితే చేసేసుకుంటే ఇల్లు క్లీనింగ్ అవన్నీ నైట్ ముగ్గులు వేసేసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ రోజునే పూజ రూమ్ క్లీనింగ్ అవన్నీ పటాలకాయ బొట్లు అవి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నైటే నా పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత 7:30 నుండి నేనైతే ఇంకా ముగ్గులు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకున్న కొంచెం అక్కడ బాల్కనీ లాగా ఇంట్లోనే ముగ్గులు అయితే సింపుల్గా అయితే వేసేసుకున్నాను. మధ్యాహ్నమే వస్తూ కలర్స్ అయితే తెచ్చుకున్నాను. సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నాను. తర్వాత ముగ్గుతో బార్డర్స్ కూడా వేస్తున్నాను. ఒక 6 కలర్స్ అయితే తెచ్చుకున్నాను. ఎప్పుడు అయితే అపార్ట్మెంట్లో కిందే అందరం కలిసి వేసుకునేవాళ్ళం, ఇంటి ముందు సింపుల్గా అలా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేను అలాగే సింపుల్గా అయితే వేసేసుకుంటున్నాను. మీ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నాకు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. దాంట్లోనే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుందామని ఒకటి ఎదురుగా అయితే ఇది పెట్టుకున్నాను. ధనుర్మాసం కదా, ఇంకా బయట అయితే ఇంకా గుమ్మడికాయ ముగ్గులు అంటారు కదా, అంటే గీతల ముగ్గులు, అదైతే పెట్టుకుందాంలే మంచిది కదా అని చెప్పేసి అదైతే బయట వేసుకుందాంలే అని ఇక్కడైతే వేసేసాను. నాకంతే 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టింది. ఇంకెక్కడ అయిపోయాక కిందకైతే వెళ్ళిపోయాము. కింద అయితే ముగ్గులు వేస్తుంటే వాచ్మెన్ వాళ్ళు కొంచెం అయితే హెల్ప్ చేశాను నేను.
ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాము. ఇంకా నేను కింద ఉన్నా కదా, పిల్లలు కూడా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఎదురుగా ఆపోజిట్లో ఉండే వాళ్ళంతా అందరు కలిసి షటిల్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా 10:30 అయిపోయింది అప్పటికి. ఇంకా తర్వాత అయితే పైకి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా నైట్ 12 అయినప్పుడు ఇలా కేక్ కట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ పీస్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వీడియోస్ చూసే వాళ్ళ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.